మనమందరం కూడా ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాము. ప్రశాంతంగా, సుఖంగా ఈ యాత్ర అస్సలు ఉండటం లేదుగా కదండి. కారణం ఏంటంటే మన జీవితాల్లో, కుటుంబాల్లో అవసరతలు కలిగి ఉన్నాం, సమస్యల్ని కలిగి ఉన్నాం. సమస్యలు లేని జీవితం లేదు, సమస్యలు లేని కుటుంబం లేదు. ప్రతి ఒక్కరం కూడా మన జీవితాల్లో, కుటుంబాలలో సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటాం. అనుకోని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. మొత్తం మీద ఇది ఒక కష్టతరమైన ప్రయాణం. అనుదిన జీవిత యాత్ర ఒక కష్టతరమైనటువంటి ప్రయాణం. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం, నిరాశ ఎదురవుతూ ఉంటుంది, నిరుత్సాహంతో చతికిలబడుతూ ఉంటాం. కుటుంబ సమస్యలు చుట్టుముట్టినప్పుడు పిల్లల చదువులు, ఆరోగ్యాలు, భవిష్యత్తు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు చాలా సందర్భాల్లో కృంగిపోతూ ఉంటాం, నిరాశపడుతూ ఉంటాం, చతికిలు పడుతూ ఉంటాం. ఇక ముందుకు వెళ్ళలేంరా బాబు అని డీలా పడుతూ ఉంటాం. సోదరి సోదరుడా, ఈ జీవిత యాత్ర ఒక కష్టతర ప్రయాణమే. ఆదరణకరమైన మాటలు ఏంటంటే ఈరోజు మనం వర్తమానం కూడా అది. ఈ కష్టతరమైనటువంటి యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఈ కష్టతరమైనటువంటి ప్రయాణంలో ముందుకెళ్తున్నప్పుడు, ఒకటి, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆదరణకరమైన అంశం. పెద్ద ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. పెద్ద ఆయన దేవుడు. ఎవరైతే చక్కగా ఈ సమస్యల గుండా మన చేయి పట్టుకొని నడిపించగలరో, సమస్యల మధ్యలో కృంగిపోకుండా చేయగలరో, సమస్యల్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని, శక్తిని ఇవ్వగలరో. చాలాసార్లు నాకు చేత కాదు దేవా, ఈ సమస్యలలో, ఈ పరిస్థితుల్లో నేను ముందుకు వెళ్ళలేను అని హృదయాల్లో కేకలేస్తూ ఉంటాం, నిరాశ కేకలు. ఇక నాకు చేత కాదు. కనుక వీటన్నిటి మధ్యలో కూడా ఈ కష్టతరమైన ప్రయాణంలో ముందుకెళ్ళటానికి సాగలేక కష్టపడుతున్న సమయాల్లో, చేతగాని పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవటానికి, వీటన్నిటి మధ్య మనల్ని చక్కగా నడిపించగల పెద్ద ఆయన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఇది మొదటి మాట, ఆదరణకరమైన మాట. కష్టతర ప్రయాణంలో దేవుడు మనల్ని చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనం ముందుకెళ్ళలేక, సాగలేక, కష్టపడుతున్నాగా, నిరాశపడుతున్నాగా, నేను ముందుకు పోలేనని బాధపడుతున్నాగా, నాకు చేత కాదని అనుకుంటున్నాం కదా. వీటన్నిటి మధ్యలో మనకు ఎలా ముందుకెళ్ళాలో, ఏ డైరెక్షన్లో ముందుకెళ్ళాలో, మనం ఏం చేయాలనో, ఏ మార్గాన్ని అందిపుచ్చుకోవాలనో, ముందుకెళ్ళాలనో మార్గనిర్దేశం చేయగలడు. నమ్మాలి. ఆయన మనకు తన మార్గాన్ని తెలపగలడు అని నమ్మాలి. ఏ మార్గంలో ముందుకెళ్ళాలనో తెలపగలడు అని నమ్మాలి. అందుకని సింపుల్గా మార్గనిర్దేశం చేయగలడు అని నమ్మాలి. 3, ఆయన సహాయం కోరాలి. మనం చేయాల్సిన పనులు ఇవి. ఈ కష్టతర ప్రయాణంలో ముందుకు కొనసాగలేక అడ్డం పడుతూ ఉన్నప్పుడు, సతికిల పడుతూ ఉన్నప్పుడు, మొదటి మాట, దేవుడు మనల్ని చూస్తున్నాడు. లోతైన అర్థమున్న మాట ఇది. దేవుడు మనల్ని చూస్తున్నాడు అని గుర్తుంచుకోవాలి. వీటి మధ్యలో మనల్ని చక్కగా నడిపించగలడు. మనం ఎలా ముందుకు వెళ్ళాలో మార్గనిర్దేశం చేయగలడు అని నమ్మాలి. 3,
ఆయన చెంత చేరి, ఆయన యొద్దకు చేరి ఆయన సహాయం అడగాలి. నాకు సహాయం చేయదేవా, నేను ఎలా ముందుకెళ్ళాలో నాకు చెప్పుదేవా అడగాలి. ఈ 3 పనులు మనం చేస్తే ఆయన 2 పనులు చేస్తాడు. ఆయన 2 పనులు చేస్తాడు. ఒకటి, మనం ఏం చేయాలనో, ఎలా ముందుకు వెళ్ళాలనో, ఏ మార్గంలో ముందుకెళ్ళాలనో ఆయన మనకు తెలియజేస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు. మొదటిది. 2, భవిష్యత్తును గురించిన హామీని ఇస్తాడు. మనకున్న చింత అంతా కూడా భవిష్యత్తుని గురించిందే ఎక్కువ శాతం. రేపేం జరుగుతుందో, నా కుటుంబం విషయంలో, నా పిల్లల విషయంలో రేపేం జరుగుతుందో, భవిష్యత్తు గురించి చింత ఎక్కువ కలిగి ఉంటాం. కాబట్టి ఆయన దేవుడు భవిష్యత్తుని గురించినటువంటి హామీని ఇస్తాడు. దయచేసి గమనించండి సోదరి సోదరుడా, 3 పనులు మనం చేయాలి, 2 పనులు దేవుడు చేస్తాడు. ఏ సందర్భంలో? కష్టతరమైన ప్రయాణంలో మనం ముందుకు వెళ్తున్నాం. మన జీవితం ఒడిదుడుకుల మధ్యలో సాగుతూ ఉంది. చాలా కష్టంగా ఉంది. ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాక సతమతం అవుతూ ఉన్నాం. వీటన్నిటి మధ్యలో 3 పనులు చేయాలా. ఒకటి, దేవుడు మనల్ని చూస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని దేవుడు చూస్తున్నాడు, పెద్ద ఆయన మనల్ని చూస్తున్నాడు. 2, నేను ఎలా ముందుకెళ్ళాలనో, ప్రస్తుతం నేనేం చెయ్యాలనో, నేను ఎలా ముందుకెళ్ళాలనో, ఏ మార్గంలో ముందుకెళ్ళాలనో ఆయన నాకు తెలపగలడు అని నమ్మాలి, మార్గనిర్దేశం చేయగలడని నమ్మాలి. 3, ఆయన చెంతకు చేరి ఆయన సహాయం కోరాలి. దేవా నాకు సహాయం చేయి, కష్టతర ప్రయాణం, ముందుకెళ్ళలేకపోతున్నా, మార్గనిర్దేశం చేయి, నేను ఏ రీతిగా ముందుకెళ్ళాలనో నాకు తెలియజేయదేవా అని ఆయన సహాయం కోరాలి. ఈ 3 పనులు నువ్వు చేయి, మిగతా 2 పనులు ఆయన చేసేస్తాడు. నువ్వు ఎలా ముందుకెళ్ళాలనో, ఏ మార్గంలో ముందుకెళ్ళాలనో ఆ మార్గనిర్దేశం చేస్తాడు. 2, భవిష్యత్తును గురించిన హామీ ఇస్తాడు. ఆ వర్తమానంలో చక్కగా నడిపిస్తూ, మార్గనిర్దేశం చేసి చక్కగా నడిపిస్తూ, భవిష్యత్తును గురించిన భరోసా ఇస్తాడు, హామీని ఇస్తాడు. నేను చూసుకుంటాలే ఒక హామీ, భరోసా ఆయన ఇస్తాడు. కనుక కృంగిపోవద్దు, కూలిపోవద్దు. ఈ 3 పనులు నువ్వు చేయి, మిగతా 2 పనులు దేవుడు చేస్తాడు. కష్టతర ప్రయాణంలో ఎలా ముందుకెళ్ళాలనో చక్కగా నడిపిస్తాడు. ఎక్కడ టెన్షన్ కూడా మాకండి. దేవుని పాదాలు పట్టుకొని గట్టిగా అడగాల. ఎలా ముందుకెళ్ళాలో అర్థం కావట్లేదు కదా కొన్ని పరిస్థితులలో. నువ్వెందుకు టెన్షన్ పడతావు? నువ్వెందుకు ఆందోళన చెందుతావు? ఆయన పాదాల దగ్గర కూర్చో, ఆయన్ని అడుగు, ఆయనకి టెన్షన్ పెట్టు అంట. నాకు చెప్పుదేవా నేను ఎలా ముందుకెళ్ళాలనో, మార్గనిర్దేశం చేయి, నీ మార్గం నాకు తెలియజేయి. దయచేసి గమనించండి, ఆయన చెప్పేంత దాకా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలొద్దు. ఆయన చెప్తేనే ముందుకు పో. ఆయన ఏమన్నా చెప్తేనే ఆ మార్గంలో ముందుకెళ్ళు. సొంత నిర్ణయాలు చేసుకోవద్దు, సొంత మార్గాల్లో ముందుకెళ్ళొద్దు. మనకంటూ ఒక పెద్ద ఆయన ఉన్నాడు దేవుడు. ఆయన పాదాల దగ్గర కూర్చుందాం. నాకు మార్గనిర్దేశం చేయదేవా, ఏ మార్గంలో ముందుకెళ్ళాలో నాకు చెప్పుదేవా, నీ మార్గం నాకు తెలియజేయదేవా. అడగటం, ఆయన చేస్తాడని నమ్మటం, వెయిట్ చేయటం ఆయన పాద సన్నిధిలో. ఆయన చెప్పేంత దాకా ఒక్క అంగుళం ముందుకు కదలొద్దు ఆయన చెప్పనంత వరకు. చెప్పిన తర్వాతనే ముందుకెళ్ళు. ఒక రకమైన ఒత్తిడి దేవుని మీద మనం కలగజేయగలం. ఆ రీతిగా దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక దెబ్బ 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 నిర్ణయాలు చేసుకుని వెళ్ళిపోతుంటాం, బొక్క బొరలు పడుతుంటాం. అనుదిన జీవితంలో చాలా వరకు మనం చేసుకునే నిర్ణయాలేగా. ఆ పని అట్ట చేద్దాం, ఈ పని ఇట్ట చేద్దాం, ఆ పని అట్ట చేద్దాం, ఈ పని ఇట్ట చేద్దాం, ఇదే నిర్ణయాలు చేసుకుంటాం. సొంతంగా ముందుకు వెళ్తాం, బొక్క బొరలు పడతాం, దెబ్బలు తగులుతాయి.
నువ్వెందుకు రిస్క్ తీసుకుంటావు? రిస్క్ దేవుని తీసుకొని ఆయన నిన్ను చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో. 1, 2, నువ్వు ఎలా ముందుకెళ్ళాలో ఆయన నీకు చెప్పగలడు. నమ్ము. ఆయన నాకు మార్గం తెలియజేస్తాడని నమ్మాల. కనుక ఆయన మార్గం కొరకు అడుగు. నాకు ఎలా ముందుకెళ్ళాలనో చెప్పుదేవా, తెలియజేదేవా, మార్గనిర్దేశం చేయదేవా, అడుగు. ఆయన సహాయం కోరు. నేను ముందుకెళ్ళని చెప్పు, నేను ముందుకెళ్ళనని చెప్పు. అప్పుడు దేవుడు తప్పనిసరిగా జోక్యం చేసుకొని నీకు మార్గనిర్దేశం చేయగలడు. నువ్వెలా ముందుకెళ్ళాలో, నీ సమస్యలలో, నీ కష్ట పరిస్థితులలో ఎలా ముందుకెళ్ళాలో స్పష్టమైన మార్గాన్ని తెలియజేయగలడు. ఆ మార్గంలో ముందుకెళ్తే నీకు ఆశీర్వాదాలు దక్కగలవు. ఆ భవిష్యత్తును గురించినటువంటి భరోసా, ఆ నమ్మకం, హామీ నీకు లభించగలదు. నేను కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను. ఒక విశ్వాసురాలు యొక్క సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకుంటాను. మొదటి ఉదాహరణగా, ఆమె పేరు అల్మా. ఒంటరి మహిళ, సింగిల్ మదర్, ఒంటరి తల్లి. భర్త విడిచిపెట్టాడు. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఆమె సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. ఆమె ప్రతిరోజు కూడా పొద్దున్నే లేస్తుంది ఇంటి పనులు చేసుకోవడానికని. అలా ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఉదయాన ఆమె మనసు అంతా కూడా చాలా బాధతో నిండి ఉండేది. చాలా చింతలు ఆమె మనసులోకి దూరి ఆమెని కృంగదీస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఉదయకాలం చుట్టూ నిశ్శబ్ద వాతావరణం ఉన్నప్పుడే చింతలన్నీ మనసులోకి దూరి కృంగదీస్తూ ఉంటాయి. మనసంతా బాధతో నిండి ఉంటాయి. మనకు కూడా ఇవి అనుభవాలే కదా. ఎప్పుడైనా మనం ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు, చుట్టూ నిశ్శబ్ద వాతావరణం ఉన్నప్పుడు, ప్రశాంతంగా నిశ్శబ్ద వాతావరణం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడే మనసులోనికి చాలా సమస్యలు దూరుతాయి. మనసంతా బాధగా అయిపోద్ది. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ, అప్పులన్నీ గుర్తొస్తాయి. అప్పుడు పిల్లల చదువులు, ఆరోగ్యాలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ భవిష్యత్తు, ఇవి గుర్తుకు వస్తాయి. మన కుటుంబ సమస్యలు గుర్తుకొచ్చి మనసంతా కూడా చింతతో నిండిపోద్ది. కృంగదీస్తూ ఉంటాయి చింతలు. ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో చుట్టూ నిశ్శబ్ద వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆమెకు కూడా, అల్మా, ఆమెకు కూడా ప్రతిరోజు కూడా ఉదయకాల సమయాన పొద్దున్నే నిద్ర లేచి పనులు చేసుకునే సమయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉన్నాయి. కానీ మంచి విశ్వాసురాలు, మంచి ప్రార్థనా పరురాలు. భర్త ఆమెను విడిచిపెట్టినప్పుడు అల్మా తన పిల్లల్ని తానే ఒంటరిగా పెంచుకోవాలనే బాధ్యతను భరించింది. భర్తతో చెప్పింది, నా పిల్లల్ని నేనే పెంచుకుంటాను, ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. కనుక ఆమె ఆ బాధ్యతను, తన పిల్లల్ని తానే సొంతగా పెంచుకునే ఆ బాధ్యతను భరించింది. ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుకుంటూ వస్తూ ఉంది. మంచి ప్రార్థనా పరురాలు కదా. కష్టతరమైన ప్రయాణం. ఒక ఒంటరి తల్లిగా 2 పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఆ కష్టతరమైన ప్రయాణంలో భర్త విడిచిపెట్టిన పరిస్థితులలో ఆ ఒంటరితనంతో ఈ బాధలన్నీ భరించడం చాలా కష్టంగా ఉండే. మంచి విశ్వాసురాలు, బైబిల్ ఎక్కువగా చదువుతుంది, ధ్యానిస్తుంది, అనుసరిస్తుంది, ప్రార్థన ఎక్కువ చేసుకుంటుంది, ప్రతిదినం కూడా దేవుని సహాయం కోరుకుంటూ ఉంటుంది. అందుకని ఆమె ఎప్పుడు కూడా ఒక సాక్ష్యాన్ని చెప్తూ వస్తుంది. తన ఒంటరిగా కష్టంతో ఏ రీతిగా తన పిల్లల్ని పెంచుకుంటూ వస్తుందో, దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తూ వచ్చాడో,
ఆమె ఆ సాక్ష్యాన్ని ఎల్లప్పుడూ కూడా ఇతరులతో పంచుకునేది. ఏమని అంటే, నాకు తెలిసి ఇది చాలా కష్టతరం అని. ఒక ఒంటరి తల్లిగా ఇద్దరు పిల్లల్ని పెంచటం అనేది, భర్తకు దూరంగా ఉండి పెంచటం అనేది చాలా కష్టమైన విషయం అని నాకు తెలుసు. కానీ నాకు ఆదరణ కలగజేసే అంశం ఏందో తెలుసా? నా దేవుడు నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని చూస్తున్నాడని నాకు తెలుసు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇది చాలా గొప్ప ఆదరణకరమైన మాట. లోతుగా మీరు విశ్లేషించాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆమె అంటది, నా దేవుడు నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని చూస్తున్నాడు అని తెలుసు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లలు, ముఖ్యంగా చాలా చిన్న బిడ్డలు, 1 సంవత్సరం 1.5 సంవత్సరం మధ్యలో, వాళ్ళు అప్పుడప్పుడే లేచి నిలబడటానికి ప్రయత్నం చేస్తుంటారు, నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సరదా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ నడిచే అనుభవంలో చాలా ఖుషిగా ఉంటారు పిల్లలు. అందుకని ఫాస్ట్గా నడుస్తుంటారు. ఫాస్ట్గా నడిచి అంతవరకు కొన్ని విషయాలు అందవు కదా. ఇప్పుడు లేచి నిలబడతారు. ఇట్టంటే కొంత ఎత్తు వరకు అందుతుంది కదా. అక్కడున్న ప్లగ్ పాయింట్లు ఉన్నాయనుకోండి, వాటి మీద పోతుంది వాటి పిల్లల మనసులో. దాంట్లో ఏళ్ళు పెడుతుంటారు కదా. తండ్రిగా తల్లిగా ఇక్కడ కూర్చొని మనం చూస్తున్నాము అనే అనుభవం. ఏం చేస్తామండి? వాడేమో ఆ ప్లగ్ పాయింట్స్లో, పిన్స్లో ఏళ్ళు పెడుతూ ఉంటాడు. తండ్రిగా తల్లిగా మనం చూస్తున్నాం. ఏం చేస్తామండి? మన స్పందన ఎట్టుంటుంది? చాలా ఫాస్ట్గా ఫస్ట్ ఒక కేకేస్తాం, రే. ఫస్ట్ భయపడి ఆగాల వాడు మన అరుపుకి. గుండె ఆగినంత పని అవుతుంది మనం అరిచే అరుపుకి కదా. రే అని అరుస్తాం. రెండేంటి? దగ్గరకు పోతాం. దగ్గర పోయి వాడిని లాగుతాం. వాడిని ఆ ప్లగ్ పాయింట్స్ దగ్గర నుంచి, పిన్స్ దగ్గర నుంచి లాగుతాం. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం? చూస్తున్నాం గనక. లోతైన అర్థాలు ఉన్నాయి. దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే చూస్తూ ఊరుకుంటాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని హెచ్చరికలు చేస్తుంటాడు. నువ్వు హాని కలగజేసే పరిస్థితి దగ్గరికి వెళ్తున్నప్పుడు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. నిన్ను అక్కడి నుంచి లాగటానికే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. మనమంటే తల్లిదండ్రులకు ఇక్కడనే ఉంటాం కానీ భౌతికంగా దగ్గర పోయి లాగుతాం వాడిని. దేవుడు కనబడ్డిగా మనకి, ఆయన ఆత్మ కనుక కనబడ్డిగా ఆయన ఏర్పాట్లు ఆయన మనకు చేస్తూ ఉంటాడు. ఎవరో ఒకరిని పంపించి ఆ మార్గం నుంచి మనల్ని బయటికి వచ్చేలా చేస్తాడు. ఆ తప్పుడు పని చేయకుండా ఆపుతుంటాడు. హాని కలిగించే అంశాలు జోలికి పోకుండా ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తుంటాడు. ఆయన హెచ్చరికలు చేస్తుంటాడు. మనుషుల్ని ఏర్పాటు చేస్తుంటాడు. పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తుంటాడు. నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలా, నీ జీవితంలో ఏం జరుగుతుందో దాని వెనకాల దేవుని హస్తం ఉంది అని గుర్తించాలి. దాని వెనకాల దేవుని హస్తం ఉంది. నువ్వు ప్రతిదాని ఒక విశ్వాసం అయినప్పుడు, దేవుని నమ్మిన బిడ్డవైనప్పుడు, నీ జీవితంలో జరిగే ప్రతి విషయం వెనకాల దేవుని హస్తం ఉంటుంది. ఆ హస్తాన్ని నువ్వు గమనించటం ప్రారంభించినప్పుడు దేవుడు చూస్తూ ఏం చేస్తున్నాడో నీకు అర్థమైపోద్ది. దేవుడు నిన్ను చూస్తూ ఏం చేస్తున్నాడో నీకు అర్థమైపోద్ది. హెచ్చరికలు చేస్తుంటాడు. మనల్ని సరిచేయటానికి, సరైన మార్గంలో పెట్టడానికి మనుషుల్ని ఏర్పాటు చేస్తుంటాడు. కొన్నిసార్లు పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దేవుడు మనతో సూటిగా మాట్లాడిగా అమంటది దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని చూస్తున్నాడని నాకు తెలుసు. అందుకని నాకు సహాయం చేస్తున్నాడు. నేను 2 ఉద్యోగాలు చేయటానికి నాకు సహాయం చేస్తున్నాడు. నాకు, నా పిల్లలకి అవసరమైనవన్నీ కూడా సమకూరుస్తూ అందజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నన్ను,
నా పిల్లల్ని ప్రతిరోజు కూడా నడిపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నడిపిస్తూ ఉన్నాడు ఆయన. ఎంత చక్కని సాక్ష్యం. సోదరి సోదరుడా, అల్మా ఒక ఒంటరి తల్లిగా భర్త విడిచిపెట్టిన పరిస్థితులలో ఇద్దరి పిల్లల్ని పెంచే క్రమంలో ఆమె కష్టతరమైన ప్రయాణం గుండా వెళ్తుంది. ఒంటరితనం, కష్టతరమైన ప్రయాణం, ముందుకు కొనసాగలేని పరిస్థితులు, వాటన్నిటి మధ్య దేవుని మీద ఆధారపడుతుంది. ఆ కష్టతర ప్రయాణంలో దేవుని చెంతకు చేరుతుంది, దేవుని సహాయం కోరుతూ ఉంది, దేవుని మీద ఆధారపడుతుంది. అందుకనే దేవుడు ఆమెను, ఆమె పిల్లల్ని, ఆమె కుటుంబాన్ని చూస్తున్నాడు, చూస్తూ సహాయం చేస్తున్నాడు. ఆమె 2 ఉద్యోగాలు చేయటానికి కావాల్సిన శక్తిని ఇస్తున్నాడు. ఆ కుటుంబానికి పిల్లలకు అవసరమైందన్నీ కూడా సమకూరుస్తూ అందజేస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఆమెను, ఆమె పిల్లల్ని దేవుడు తన మార్గంలో నడిపిస్తున్నాడు, తన మార్గంలో నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం ఆమె చెప్పగలుగుతూ ఉంది. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను, నా పిల్లల్ని. దేవుడు నన్ను, నా పిల్లల్ని నడిపిస్తున్నాడు, మార్గనిర్దేశం చేస్తున్నాడు. దేవుడు నన్ను, నా పిల్లల్ని పోషిస్తున్నాడు, చూస్తున్నాడు కనుక మా అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. చక్కగా ఉద్యోగం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహిస్తున్నాడు, చూస్తున్నాడు, పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. చూస్తున్నాడు గనకని ఇవన్నీ చేస్తున్నాడు. సోదరి సోదరుడు, ఈరోజు ఆదరించబడదాం. నువ్వు కష్టపడుతున్నావు, ఎక్కడ కూర్చొని కష్టపడుతున్నావో, ఏ సమస్య ముందు కూర్చొని కష్టపడుతున్నావో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుంచుకో. దేవుడు నీకు సహాయం చేయగలడని గుర్తుంచుకో. దేవుడు నిన్ను పోషించగలడని గుర్తుంచుకో. దేవుడు నీ అవసరతలు తీర్చగలడని గుర్తుంచుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక నీ సమస్యల్ని పరిష్కరిస్తాడని గుర్తుంచుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక మార్గనిర్దేశం చేయగలడని గుర్తుంచుకో. నేను చక్కగా నడిపించగలడు. ఏడ కూర్చొని ఏడుస్తున్నావో, నేను ఈ పరిస్థితులు ముందుకు వెళ్ళలేదేమా, నాకు కష్టంగా ఉంది, నాకు చేత కాదు. ఈమె ఎన్నిసార్లు కృంగిపోయింటుందో. అల్మా, ఈ ఒంటరి తల్లి, సింగిల్ మదర్, ఎన్నిసార్లు, అయ్యా నాకు కష్టంగా ఉంది దేవా, నా పిల్లని నేను పోషించలేకపోతున్నా. దేవుడు అంటాడు, నేను నిన్ను చూస్తున్నా. దేవుడు అంటాడు, నీకు సహాయం చేస్తా. దేవుడు అంటున్నాడు, నిన్ను నడిపిస్తా. దేవుడు అంటాడు, నిన్ను పోషిస్తా. నువ్వు ఎలా ముందుకెళ్ళాలో నీకు మార్గనిర్దేశం చేస్తా. నువ్వు ఎలా ముందుకెళ్ళాలో ఆ మార్గాన్ని నీకు తెలియజేస్తా. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆదరించబడ. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆదరించబడ. నీ అవస్థను చూస్తున్నాడు, ఆదరించబడ. నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, ఆదరించబడ. నీ కష్టాన్ని చూస్తున్నాడు, ఆదరించబడు. ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావో, నీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు, చూస్తున్నాడు, నీకు సహాయం చేయగలడు, ఆదరించబడు. కనుక చూస్తున్నాడు అనే మాట, చూస్తూ ఊరగొండెడు, సహాయం చేస్తాడు. ఈ సమయంలో ఇంకా చక్కగా అర్థం కావడానికి ఒక బైబిల్ ఉదాహరణ కూడా నేను మీకు తెలియజేస్తాను. పాత నిబంధన గ్రంథంలో, ముఖ్యంగా ఆదికాండంలో ఒక స్త్రీని గురించి మనం చదువుతాం. ఆమె పేరు హాగరు, ఒక ఐగుప్తీయురాలు. ఎవరింట్లో పనిచేస్తుంది? శారా దగ్గర, అబ్రహాం వాళ్ళ ఇంట్లో ఆమె దాసిగా ఉంది, సేవకురాలుగా ఉంది. శారా యొక్క దాసి, ఒక రకంగా చెప్పాలంటే సహాయకురాలు, సహాయం చేస్తూ ఉంది, సేవకురాలు. వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చింది. అబ్రహాం కుటుంబంలో
అబ్రహాంకు శారా వల్ల పిల్లలు కలగట్లే. అప్పుడు శారాకు ఒక ఆలోచన వచ్చింది. నేను చెప్పే మాటలన్నీ కూడా ఆదికాండం 16వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో నేను చెప్పే మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. శారాకి ఒక ఆలోచన వచ్చింది, అబ్రహాంతో పంచుకుంది ఆ తలంపు. నా వల్ల నీకు పిల్లలు కలగట్లే, నా సేవకురాలు నా దాసిని నువ్వు భార్యగా చేసుకో, ఆమె ద్వారా సంతానం కలిగితే నాకు సంతానం కలిగినట్టే కదా అని చెప్పింది. ఆలోచన పంచుకుంది అబ్రహాంతో. అబ్రహాం సరే అన్నాడు. హాగర్ని తీసుకొని శారా అబ్రహామునకు భార్యగా ఉండినట్లుగా ఇచ్చేసింది. ఆ తర్వాత అబ్రహాం ద్వారా హాగరు గర్భవతి అయింది. ఎప్పుడైతే హాగరు తాను గర్భవతి అని తెలుసుకుందో ఆమె తన యజమానురాలు శారాని తృణీకరించటం ప్రారంభించింది. చిన్న చూపు చూస్తుంది, నీచమైన దృష్టితో, చిన్న చూపుతో చూస్తుంది, తృణీకరిస్తుంది తన యజమానురాలను. ఇక చూసుకోండి, ఇంకా స్టార్ట్ అయింది మ్యూజిక్ ఇంట్లో కదా. మ్యూజిక్ ఇక స్టార్ట్ అయింది. శారా వచ్చి అబ్రహాంతో కొట్లాడుతుంది. నా ఉసురు నీకు తగులుగాక, నా ఉసురు నీకు తగులుగాక, నీకు నాకు దేవుడే న్యాయం చేయనుగాక. ఆమె చూడు ఏం చేస్తుందో, నన్ను తృణీకరిస్తుంది, చిన్న చూపు చూస్తుంది. అబ్రహాం తల పట్టుకొని కూర్చున్నాడు. నువ్వు దేవుని నమ్మలే అబ్రహమా, ఇది దేవుని ఏర్పాటు కాదు. నేను ఇక్కడనే మిమ్మల్ని హెచ్చరించదలిచా. దేవుని ఏర్పాటు కాని మార్గంలో, ఏర్పాటు లేని మార్గంలో, దేవుడు ఏర్పాటు చెయ్యని మార్గంలో ముందుకెళ్ళకండి, ఇబ్బందులు వస్తాయి. అనుదిన జీవితంలో చాలా కేర్ఫుల్గా ఉండవలసిన అంశం. ఉదయం నిద్ర లేచినప్పుడు నేను మొహం కడుక్కోవాలనే స్పృహతో ఉంటాంగా ఎవడు మర్చిపోడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించింటారు, కొట్టి తిట్టి, అరే మొహం కడుక్కోరా, బ్రష్ ఇచ్చి. ఇక జీవితాంతం మర్చిపోం. చాలామందికి నేర్పిస్తాం, మన పిల్లలకి నేర్పిస్తాం కదా. ఇది ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటామో, బ్రష్ చేసుకోవాలా అనేది ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటామో అంతే చక్కగా ఉదయం లేచినప్పుడు ఈ రోజంతా నేను దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ముందుకెళ్ళాలా, దేవుడు ఏర్పాటు చేయని మార్గంలో ముందుకెళ్ళకూడదు అనేది నీ సృహలో ఉండాలా. ఆ దినమంతా రాత్రి మంచం ఎక్కేంత దాకా కూడా ఈ సృహలోనే ఉండాలా. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, ఆ మార్గంలోనే ముందుకెళ్ళాలి. ఎందుకు బొక్క బొరలు పడుతున్నావు చాలా విషయాల్లో? ఎందుకు చేదైన ఫలితాలు వస్తున్నాయి? ఎందుకు మనం కోరుకున్నవి లభించట్లే, అనుకున్నవి సాధించట్లే? దేవుడు ఏర్పాటు చేయని మార్గాల్లో ముందుకెళ్తున్నాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాదు. సొంత నిర్ణయాలతో ముందుకెళ్ళొద్దు, సొంత మార్గాల్లో ముందుకెళ్ళొద్దు. ఆగో, కూర్చో. ఇవే నేను చెప్పగలిగినటువంటి మాటలు. ఆగో, తొందరపడొద్దు, ముందుకెళ్ళొద్దు, తొందరపడే. ఆగో, కూర్చో. ఎక్కడ? యేసు పాద సన్నిధిలో. నువ్వు చెప్తే ముందుకెళ్తా, నువ్వు మార్గం తెరిస్తే ముందుకెళ్తా. నువ్వు మార్గం తెరవు, లేకపోతే నా మార్గంలో ముందుకెళ్తే నేను చేదైన ఫలితాలు పొందుకుంటా. వద్దు దేవా, నువ్వు చెప్పేంత దాకా ఇక్కడనే కూర్చుంటా. కూర్చో, పాద సన్నిధిలో కూర్చో. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు? నేను పరలోకంలోకి పోయిన తర్వాత నేర్చుకుంటామంటే అక్కడ నేర్చుకోవడానికి ఏముండదు. ఏమన్నా నేర్చుకోవాలంటే ఇక్కడనే నేర్చుకోవాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? దేవుని సన్నిధిలో కూర్చోవటం ఇంకెప్పుడు నేర్చుకుంటావు? దేవాన్ని మార్గం చెప్పు, తెలియజేయి, తెరువు అని అడగటం ఎప్పుడు నేర్చుకుంటావు? వేచి ఉండటం ఎప్పుడు నేర్చుకుంటావు? నీకు అవసరమా అబ్రహామా? భార్య చెప్పింది కదా, ఇంకా భార్యే ఎస్ అంటే సెటప్కి ఇంకెంత ఈజీ కదండి. మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే భార్యే ఒప్పుకుంటే సెటప్ ఎంత సులభమైపోద్ది. ఎవరు చెప్పినారు అబ్రహామా? ఈ దేవుని మార్గమా? హాగర్ని ఎందుకు తీసుకున్నావు? నీ జీవితంలోకి ఎందుకు అనుమతించావు?
సరే, ఏది ఏమైనా అబ్రహాం ఈ బాధ తట్టుకోలేక భార్య వచ్చి కొట్లాడుతూ ఉంటే, నీకు నాకు దేవుడు న్యాయం చేయను గాక, నా ఉసురు నీకు తగులను గాక. ఏం చేస్తాడు పాపం? అమ్మా, ఆమె నీ దాసురాలు, నీ చేతిలో ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు. శ్రమ పెట్టింది శారా, హాగరును శ్రమ పెట్టింది. హాగరు దగ్గరలో ఉన్న అరణ్యంలోనికి పారిపోయి. ఇప్పుడు ఎంతైనా కానీ దయచేసి గమనించండి, దేవుడు కరుణా సంపన్నుడు, కృప కలిగినవాడు. నీ వైఫల్యాలు నీకు ఉండొచ్చు. ఇప్పుడు హాగరుది కూడా తప్పే. ఎక్కడ తప్పు? ఆమె గర్భవతి అయినప్పుడు తన యజమానుల్ని గౌరవించి ఉండొచ్చుగా, ఘనపరిచి ఉండొచ్చుగా. యజమానుల్ని చక్కగానే గౌరవించి ఉండింటే ఇంత ఇబ్బంది వచ్చిండేది కాదు. ఈమె వైఫల్యాలు కూడా ఉన్నాయి, ఈమె తప్పులు కూడా ఉన్నాయి. ఈ తప్పుల వలన, ఈమె వైఫల్యాల వలన అరణ్యంలో మార్గం పట్టింది. కష్టతరమైన ప్రయాణం. ఇది ఒక కష్టతరమైన ప్రయాణం. దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. నీ కష్టతరమైన ప్రయాణంలో దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుంచుకో. ఇదే మన అంశం. చూస్తున్నాడు అంటే ఆయన ఓర్కొండడు, సాయం చేస్తాడు కదండి. ఇదో కష్టతరమైన ప్రయాణం. అరణ్యంలోకి పారిపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె గర్భవతి, తనకు పుట్టబోయే బిడ్డ ఒక విషాదకరమైనటువంటి నిరాశతో కూడినటువంటి భవిష్యత్తును ఎదుర్కొంటూ ఒంటరిగా ఆ అరణ్యంలో ఆమె కనబడుతూ ఉంది. అరణ్యంలో నిలిచింది. కష్టతరమైన ప్రయాణంలో, అరణ్య మార్గంలో ఒక విషాదభరితమైన భవిష్యత్తు, నిరాశతో కూడిన భవిష్యత్తును ఎదుర్కొంటూ ఒంటరిగా నిలిచింది. సోదరి సోదరుడా, ఆ పరిస్థితిలో నీ జీవితం ఉన్నదేమో. నువ్వు విఫలమయ్యావు. ఫెయిల్యూర్స్ కొన్ని ఉన్నాయి నీ జీవితంలో. విఫలమయ్యావు. నీ తప్పులు కొన్ని ఉన్నాయి, కాదంటలే. ఆ తప్పుల వల్ల అరణ్య మార్గాన్ని పట్టావుగా. నీ వైఫల్యాలతో ఒంటరిగా నిలిచావుగా. కష్టతరమైన ప్రయాణం. ఏం చేయాలా? ఏడుస్తూ ఉంది. ఎవరు నాకు సహాయం చేయగలరు? దయచేసి గమనించండి. కృప కలిగినవాడు. మనం ఎన్నిసార్లు ఓడిపోతూ ఉన్నా, వైఫల్యాలతో చతికిలబడుతున్నా, మన దగ్గర ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. మన ఫెయిల్యూర్స్ ఎక్కువ. మనం ఓడిపోవటానికి ఫెయిల్యూర్సే కారణాలు చాలా వరకు. కానీ కృప కలిగినవాడు దేవుడు, చాలా కృప కలిగినవాడు. ఆయన కృపను అర్థం చేసుకోవాలి. మంచోడు, ప్రేమగలవాడు. నీ వైఫల్యాలు నీకున్నా సహాయం చేయగలడు ఆయన. వెతుక్కుంటూ వచ్చాడు. దేవుని దూత కష్టతరమైన ప్రయాణంలో అరణ్యంలో ఒంటరిగా నిలిచి ఒక విషాదభరితమైన భవిష్యత్తును, ఒక నిరాశతో కూడిన భవిష్యత్తును, ఆమె పుట్టబోయే శిశువు, గర్భాన ఉన్న శిశువు ఎదుర్కొంటున్న పరిస్థితులలో దేవుని దూత వెతుక్కుంటూ వచ్చాడు. హాగరుని కలుసుకున్నాడు. హాగరు, నీ మొరను దేవుడు విన్నాడు. నీ కష్టాల గురించి విన్నాడు, నీ మొరను విన్నాడు. నిన్ను చూస్తున్నాడు అని చెప్తూ, దయచేసి గమనించండి, ఆయన చూస్తున్నాడు అంటే ఊరుకునే ఉండడు. ఆయన నీ కష్టతరమైన ప్రయాణంలో, నిరాశభరితమైన భవిష్యత్తును ఎదుర్కొంటున్నప్పుడు, నువ్వు ఒంటరిగా నిలబడినప్పుడు నువ్వేం చేయాలో నీకు తెలియజేస్తాడు. మార్గనిర్దేశం చేస్తాడు. నువ్వెలా ముందుకెళ్ళాలనో తెలియజేస్తాడు. ఇక్కడ ఆగిపోవాలా మనం దయచేసి జీవితాల్లో ప్రతిరోజు కూడా. అదే కదా ఇందాక చెప్పింది, ఆగో, పొద్దున్న లేచిన తర్వాత కూర్చో దేవుని సన్నిధిలో. నన్నేం చేయమంటావు చెప్పు దేవా. 2 ప్రార్థనలు ఖచ్చితంగా రావాలా. పౌలు చేసిన ప్రార్థన, ప్రభువా నేనేం చేయాలా. 2 సమూయేలు చేసిన ప్రార్థన,
నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము దేవా. నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము దేవా. అప్పుడు మాట్లాడతాడు ఆయన. మనం ఎలా ముందుకెళ్ళాలో తెలియజేస్తాడు. ఆమె కష్టతర ప్రయాణం అరణ్యంలోకి పారిపోయింది, ఒంటరిగా నిలిచింది, భవిష్యత్తు అంధకారం, ఒక విషాదభరితమైన భవిష్యత్తును ఎదుర్కొంటుంది. ఆ టైంలో దేవుడు తన దూతను పంపించాడు. దేవుని దూత వచ్చి అంటాడు, చదువుదామా? ఆదికాండం 16వ అధ్యాయంలో 9వ వచనం. నువ్వేం చేయాలి అనేది, హాగరు ఏం చేయాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 9వ వచనం చదవండి. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుమని. అమ్మ, నువ్వు చేస్తున్న పని నా చిత్తానుసారమైన పని కాదు. నీ యజమానురాలి దగ్గర నుంచి నువ్వు పారిపోయొచ్చావు. నీ యజమానురాలి దగ్గర నుంచి పారిపోయొచ్చావు. ఇది నా మార్గం కాదు, ఇది నీ సొంత నిర్ణయం. శారా దగ్గర నుంచి పారిపోవటం నీ సొంత నిర్ణయం. ఆ సొంత నిర్ణయంలోనే నువ్వు ముందుకెళ్ళిపోతే నువ్వు నష్టపోతావు. నా చిత్తం ఏంటో తెలుసా, నా ఆలోచన ఏంటో తెలుసా, నా మార్గం ఏంటో తెలుసా? నువ్వు తిరిగి వెళ్ళు, శారా దగ్గరికి వెళ్ళు, ఆమె చేతి కింద అణిగి ఉండు, ఆమె చేతి కింద అణిగి ఉండు. ఈ ఈ ఈ తలంపులు దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నావా? దేవుడు తన మార్గాన్ని నీకు చెప్తున్నాడా? అవునండి, అప్పులు వచ్చినాయి, అడుగు. 5 లక్షలు నాకు ఎట్ట తీరుస్తావు చెప్పు దేవా. ఒక రోజులో చెప్పడం అనుకుందాం, ఒక నెల వేచి ఉండు, ఒక నెలలో చెప్పలేదు, ఒక సంవత్సరం వేచి ఉండు, సంవత్సరం వేచి ఉండు. తప్పు నీది కాదు. అప్పుడు దేవుడు ఇంకా చెప్పలే. దేవుడు చెప్పేంత నాకు కూర్చో, నాకు చెప్పుదేవా, మార్గం చెప్పు, ఏం చేద్దాం చెప్పండి. ఆమె అరణ్యంలోకి వెళ్ళింది, నీటి బుగ్గ దగ్గర కూర్చుంది, ఎటు పోతుంది? దేవుడు తన మార్గాన్ని నీకు చెప్పేంత దాకా నువ్వు వెయిట్ చేయ, అంతే. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు తిరిగి వెళ్ళు, శారా దగ్గరికి వెళ్ళు, అదే క్షేమకరమైన స్థలం. నువ్వు అబ్రహాం దగ్గర ఉండటమే క్షేమం, నీ యజమానురాలు శారా దగ్గర ఉండటమే క్షేమం. కుమారుడు కలుగుతాడు, ఆ తర్వాత కుమారునికి కూడా కొన్ని సంవత్సరాలు వచ్చేంత దాకా కూడా పెద్దోడై ఇసాకు పుట్టి పాలు మానేంత దాకా కూడా మీరు అక్కడనే ఉండాలి అన్నట్టుగా. అవన్నీ చెప్పలేదు అనుకోండి, కానీ ప్రస్తుతానికి మాత్రం నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎంతవరకు ఉంది ఈమె హాగరు? సుమారు తర్వాత కూడా కుమారుడు పుట్టి పేరు ఇష్మాయేలు పుట్టిన తర్వాత 14 సంవత్సరాలకి తర్వాత 86వ సంవత్సరంలో అబ్రహాంకు ఇష్మాయేలు పుడతాడు. అబ్రహాం వయసు 100 ఉన్నప్పుడు ఇస్సాకు పుడతాడు. ఆ 14 సంవత్సరాల్లో ఇస్సాకు పుట్టేంత దాకా హాగరు అబ్రహాం దగ్గరనే ఉంది. తర్వాత ఇస్సాకు పుట్టి పెరిగి పాలు మానేంత దాకా ఒక విందు చేస్తాడు. ఆ టైంలో ఇష్మాయేల్ గేలి చేస్తాడు. అప్పుడు హాగరు కుమారుడు ఎల్లగొట్టబడతారు. సుమారు కొన్ని సంవత్సరాలు, 15-16 సంవత్సరాలు అబ్రహాం దగ్గర ఉండటం హాగరుకు క్షేమకరం. ఇది దేవుని చిత్తం, దేవుని మార్గం. దేవుడు మార్గనిర్దేశం చేస్తాడు. నీ ఒంటరి బ్రతుకులో, నీ కష్టతర ప్రయాణంలో నేను ముందుకు కొనసాగలేను అని ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావో, ప్రియ సోదరి సోదరుడా, ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో చేరి, నాకు మార్గనిర్దేశం చేయదేవా, నేను ఎలా ముందుకెళ్ళాలో నాకు చెప్పుదేవా, అడుగు, సహాయం కొరకు అడుగు అని చెప్తాడు. క్షేమం క్షేమం. చూడండి ఎన్ని సంవత్సరాలు, సుమారుగా 15-16 సంవత్సరాల పైన ఉండొచ్చు. ఇస్సాకు పాలు మానేంత దాకా హాగరు కుటుంబం, హాగరు ఇష్మాయేలు అబ్రహాం దగ్గర ఉండటం దేవుని చిత్తం. మరి సోదరి సోదరుడ, దేవుని దూత హాగర్తో మాట్లాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు హాగర్తో. ఏం చేస్తున్నాడు? నేను నిన్ను చూస్తున్నా కనుక ఏం చేస్తున్నా, నువ్వేం చేయాలో చెప్తున్నా, తిరిగి శారా దగ్గరికి వెళ్ళిపో, ఇది నువ్వు చేయాల్సింది. అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తా విను. 11వ వచనం, ఇదిగో యెహోవా నీ మొరను వినను, నీ గర్భవతివై
ఉన్నావు. నీవు కుమారునికని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు. అతని చేయి అందరి చేతులు అతనికి విరోధముగాను ఉండును. అతడు సహోదరులందరి ఎదుట నివసించనని దాంతో చెప్పగా 10వ వచనం, మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపలేనంతగా విస్తారమగును. టెన్షన్లన్నీ పోయినాయి, చింతలన్నీ పోయినాయి. గర్భవతిని, ఇప్పుడు నేనేం చేయాలా? నాకు ప్రసవం ఎక్కడ జరగాల, ఎప్పుడు జరగాల, ఏం జరుగుతుంది? దయచేసి గమనించండి. భవిష్యత్తుని గురించి వివరిస్తున్నాడు దేవుడు తన దూత ద్వారా. నువ్వు కుమారునిగా అంటావు, అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, విస్తారమైపోద్ది నీ సంతానం. నీ కుమారుడు గట్టోడు, అడవి గాడిద వంటి మనుషుడు. అతడు లెక్కలేని స్థితిలో, అంటే బలిష్టంగా ఉండి, అందరికీ విరోధంగానే ఉంటాడు కానీ బలిష్టంగా ఉంటాడు. దయచేసి గమనించిన భవిష్యత్తుని గురించిన హామీ ఇస్తున్నాడు. భవిష్యత్తుని గురించిన హామీ. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఇదన్నీ విన్న తర్వాత, దేవా నన్ను చూస్తున్నావయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నన్ను చూచుచున్న దేవుడు నీవే అని చెప్పి దేవునికి బేయర్ లహైరోయి, చూచుచున్న దేవుడవు నీవే, నన్ను చూచుచున్న దేవుడవు నీవే, బేయర్ లహైరోయి, ఎల్రోయి అని పిలుచుకుంటూ ఉంటాం. నన్ను చూస్తున్న దేవుడు. దేవుని పేర్లలో ఒక పేరును ఆమె నుంచి మనం నేర్చుకుంటాం. దేవునికి ఉన్న పేర్లలో నన్ను చూచుచున్న దేవుడు. చాలా ఆదరణకరమైనటువంటి మాటలు. హాగరుకి బాగా తెలుసు దేవుడు చూడటం అంటే ఏంటో. ఆమె బాగా అర్థం చేసుకుంది. దేవుడు చూడటం అంటే ఏంటో ఆమె బాగా అర్థం చేసుకుంది. అందుకని దేవునికి పేరు మారుతుంది. నువ్వు నన్ను చూస్తున్నావు. చూస్తూ ఏం చేస్తున్నాడు ఆయన? నా కష్టతర ప్రయాణంలో నేను ఒంటరిగా అరణ్యంలో నిలిచినప్పుడు, అయ్యా నన్ను చూస్తూ వచ్చావు. నేనేం చెయ్యాలనో, ప్రస్తుతం నేనేం చెయ్యాలనో నీ మార్గాన్ని నాకు తెలియజేశావు. మార్గనిర్దేశం చేశాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వివరించి ఆ భవిష్యత్తును గురించిన హామీని ఇచ్చాడు దేవుడు. అద్భుతమైన మాటలు. యశోదరి హాగర్ లాగా నీ జీవితం కూడా కష్టతరమైన ప్రయాణంలా ఉందేమో కదా. అన్నీ కోల్పోయి ఒంటరిగా బాధపడుతున్నావేమో కదా. ఆయా అరణ్యాలలో తిరుగుతున్నావేమో కదా. ఆయా ఎడార్లలో తిరుగుతున్నావు కదా. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూస్తూ ఊరకుండు ఆయన. నువ్వు ఏ మార్గంలో ముందుకెళ్ళాలో తెలియచేయగలడు. నమ్ము, అని సహాయం కోరుకో. దేవా నేను ఎలా ముందుకెళ్ళాలను? నేను ప్రయాణం చేస్తున్న మార్గం కష్టతరంగా ఉందయ్యా, కృంగిపోయి ఉన్నానయ్యా, భవిష్యత్తు కట్టుదేవా, నేను భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేకపోతున్నానయ్యా, కుటుంబ సమస్యలను చుట్టుముట్టాయ్యా. కానీ ఈరోజు నేను నేర్చుకుంటున్నా, నువ్వు నన్ను చూస్తున్న దేవుడవు, నువ్వు నన్ను చూస్తున్న దేవుడవు, చూస్తున్న దేవుడు కాబట్టి, నా కష్టాలను చూస్తున్న దేవుడు కాబట్టి, నా కన్నీళ్ళు చింతలు చూస్తున్న దేవుడు కాబట్టి, నేను ఎలా ముందుకెళ్ళాలో చెప్పగలవు, నీ మార్గం తెలియజేయగలవు. అయ్యా నాకు మార్గనిర్దేశం చేయండి. కూర్చో దేవుని సన్నిధిలో, నాకు మార్గనిర్దేశం చేయండి, మార్గనిర్దేశం చేయండి. తెచ్చేసి గమనించండి, దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు, హాగర్తో మాట్లాడాడు. ఇన్ని మాట్లాడి ఈ మాట చెప్పలేదనుకోండి, నువ్వు తిరిగి పోయి శారా దగ్గరికి వెళ్ళిపోయి ఆమె చేతి కింద అణిగి ఉండు అని చెప్పలేదనుకోండి, ఏం చేస్తుంది ఆమె? ఏం చేస్తుంది ఆమె? ఇది ముఖ్యం. ఇప్పుడు నేనేం చెయ్యాలి అది ముఖ్యం. అది దేవుడు చెప్పగలడు. హాగర్కి చెప్పాడు, నీకు చెప్తాడు. ఇదే కదా నీకు కావాల్సింది. ఇప్పుడు నేనేం చేయాలి, నా సమస్యలో నేనేం చేయాలి, నా మార్గంలో నేను ముందుకెళ్తే బొక్క బోర్ల పడతా, దేవుని మార్గంలో ముందుకెళ్ళాలనుకుంటున్నా, దేవా నీ మార్గం నాకు తెలియచేయి. ఇది నువ్వు అడగాలి. నన్ను చూస్తున్నావు కదా దేవా, నన్ను చూస్తున్నావు కదా కదా కనుక నేను నా సమస్యలో, నా పరిస్థితులలో ఎలా ముందుకెళ్ళాలో మార్గనిర్దేశం చేయదేవా.
భవిష్యత్తును గురించిన భరోసా ఈ దేవా, భవిష్యత్తును గురించిన వాగ్దానాలు ఈ దేవా, భవిష్యత్తును గురించిన హామీ ఈ దేవా. మనం అడిగితే ఆయన తన మార్గాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, తన మార్గాన్ని తెలియజేస్తాడు, భవిష్యత్తును గురించిన హామీ ఇచ్చి చక్కగా మనల్ని నడిపించగలడు. కనుక దేవుని సహాయాన్ని కోరుకుందామా? తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.